అందరికీ నమస్తే అండి. మన సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏమాత్రం అవకాశం ఇచ్చినా సరే వాళ్ళు మన కుటుంబాలను ఎంత ఛిద్రం చేస్తారో అనడానికి కాకినాడ జిల్లా పిఠాపురంలో ఏఈగా పనిచేస్తున్న నూకరాజు కుటుంబ ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ. అత్యంత తీవ్రమైన దారుణమైన నేరగాడు షేక్ సాదిక్ ఖాన్ అతని పేరు. అతను ఒక రైఫిల్ షూటింగ్ కోచ్గా ఆ ప్రాంతంలో చాలామందికి పరిచయం. అతని దగ్గరికి పిల్లలను కోచింగ్ కోసం తీసుకువెళ్తారు. అతను ప్రో రైఫిల్ షూటింగ్ అకాడమీ కూడా నిర్వహిస్తున్నాడు కాకినాడలో. సో అక్కడికి వచ్చిన పిల్లల తల్లులను రకరకాల మాటలు చెప్పి ఏ విధంగా వంచిస్తాడు, వాళ్ళని లైంగికంగా లొంగదీసుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు, ఎటువంటి ఆకృత్యాలు నేరాలకు పాల్పడతాడు అనే ఉదంతం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. చాలా దారుణమైన ఘటన. ఏంటంటే మనకి మొన్న ఆగస్టు 16వ తేదీన పిఠాపురంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు అండ్ ఆయన భార్య మీనా అండ్ వారి కుమార్తె సౌజన్య అండ్ వారి మనవడు అంటే సౌజన్య గారి అబ్బాయి కార్తికేయ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆగస్టు 16వ తేదీన ఈ రాజమండ్రిలో రోడ్ కమ్ రైలు బ్రిడ్జి దగ్గర గోదావరి నదిలోకి దూకి స్వీయ మరణం ప్రయత్నం చేశారు. అందులో ముగ్గురు చనిపోయారు. ముగ్గురు గల్లంతయ్యారు. ప్రస్తుతానికి ఆచూకీ లభించలేదు. నూకరాజు, మీనా, సౌజన్యారెడ్డి వీళ్ళ ఆచూకీ అయితే దొరకలేదు. కార్తికేయ రెడ్డి 10 ఏళ్ల బాలుడు. అతనికి స్విమ్మింగ్ వచ్చు. దాదాపుగా 20 నిమిషాల పాటు గోదావరిలో ఈదుకుంటూ ఉండగా ఈదుతూ కాపాడండి కాపాడండి అను కేకలు వేస్తూ ఉండగా అక్కడ ఉన్న కొంతమంది మత్స్యకారులు వెళ్ళి అతన్ని కాపాడారు. సో ఈ కేసు దర్యాప్తులో పోలీసులకి సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఒక ప్రధానమైన ఆధారాలు దొరికాయి. మరో ఫిర్యాదు కూడా అందింది. అదేంటంటే జగదీశ్వర్ రెడ్డి అంటే ఈ సౌజన్య భర్త అంటే నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి, అతన్ని జూలై 2వ తేదీన ఇదే షేక్ సాదిక్ ఖాన్ జూలై 2వ తేదీన ఒక పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేశాడంట. అతను ఏదో అనారోగ్యంతో చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యులు భావించారు. కానీ ఈ షేక్ సాదిక్ ఖానే అతనికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి అతను చనిపోయేలా చేశాడు. ఆ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి తండ్రి అంటే నూకరాజు వియ్యంకుడు భాస్కర్ రెడ్డి గారు పోలీసులకు నిన్న ఫిర్యాదు చేశాడు. దాని మీద పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అది ఒకటో కోణం. ఇక రెండోది, నూకరాజు కుమార్తె సౌజన్య తన కారులో కొన్ని లేఖలు రాసి పెట్టుకుంది. ఆ లేఖలు కూడా నిన్న పోలీసులకు లభ్యమయ్యాయి. దానిలో రాసుకున్న వివరాల ప్రకారం చూస్తే తన భర్తను చంపేసిన తర్వాత ఈ అమ్మాయిని లైంగికంగా లొంగదీసుకోవడానికి ఈమె బలహీనతలు తెలుసుకోవడం అండ్ ఈమెను లైంగికంగా వేధించడం అండ్ ఈమె ఫోన్ని ట్రాప్ చేయడం, విపరీతంగా హింసించడం, ఇంటికి వెళ్ళి కొట్టడం, సో ఇలా మతం మారమని బలవంతం చేయడం, ఇలా అనేక దారుణమైన నేరాలకు చేశాడంట. సో సౌజన్యను ఇస్లాం మతంలోకి మారాలని సాదిక్ తీవ్రంగా ఒత్తిడి చేశాడు. తన ప్రతిపాదనను తిరస్కరిస్తే సౌజన్య తండ్రి నూకరాజును అండ్ 10 ఏళ్ల కుమారుడిని చంపేస్తానని బెదిరించాడంట. అండ్ వాళ్ళని బెదిరించి వాళ్ళ బ్యాంక్ పాస్బుక్లు, వాళ్ళ లాకర్లు అండ్ వాళ్ళ ఇంటి మొబైల్ ఫోన్స్ అవి కూడా హ్యాక్ చేయడము అండ్ పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడము, వాళ్ళ ఆస్తి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తన దగ్గర పెట్టుకోవడము, ఇలా కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి తన దగ్గర పెట్టుకొని బెదిరింపులు, బ్లాక్మెయిల్లు ఇలా చేస్తూ వచ్చాడనమాట. సో ఓవరాల్గా ఇతని మీద 3 నేరాలు. 1 నూకరాజు కుటుంబం స్వీయ మరణానికి కారణమవ్వడం. 2 సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డికి విషం ఇంజెక్షన్ ఇచ్చి చంపేయడం. 3 సౌజన్యను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆమెను ట్రాప్ చేసి ఆమెకు సంబంధించిన ఆస్తి పత్రాలు, లాకర్లు, ఈ బ్యాంక్ పాస్బుక్లు అన్నీ కూడా తీసుకోవడం. అన్నిటికీ మించి మత మార్పిడి, బలవంతపు మత మార్పిడికి ఒత్తిడి చేయడం, బెదిరించడం, భయపెట్టడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన నేరాలు అన్నమాట. అలాగే ఇతని మీద గతంలో కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఒక 6 నెలల కిందట కూడా ఇతను కాకినాడలోనే తన దగ్గరికి పిల్లల్ని తీసుకొచ్చే ఒక తల్లిని కూడా ఈ విధంగానే లొంగ తీసుకోబోయాడు అనే ఆరోపణలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో ఏం చేయాలంటే సమాజంలో సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది, జనం యాక్టివ్ అవుతున్నారు కాబట్టి, చాలా చైతన్యంగా ఉంటున్నారు కాబట్టి
ఇటువంటి విషపురుగులు ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా పసిగట్టాలి, కనిపెట్టాలి. ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు. పిల్లల్ని రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ కోసం తీసుకువెళ్తే వారి తల్లుల్ని ఇలా వంచడం ఏంటి? సో ఒక పెద్ద అకాడమీ నిర్వహిస్తూ ఇతను గతంలో ఒక స్కూల్లో కూడా పనిచేశాడంట. ఒక స్కూల్లో పనిచేసినప్పుడు స్కూల్లో వాళ్ళని కూడా ఇలాగే ఇబ్బంది పెడితే వాళ్ళు స్కూల్ నుంచి అతన్ని తీసేశారు. దాంతో సొంతంగా అకాడమీ పెట్టుకున్నాడు. ఆ అకాడమీ నడుపుతూ అక్కడికి వచ్చే వాళ్ళని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. అంటే ఒక కుటుంబం చక్కగా ఏఈ, ఆయన ఒక పంచాయతీరాజ్ ఏఈ అండ్ వారి కుమార్తె, అల్లుడు, మనవడు వీళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్న కుటుంబం. ఈ హ్యాపీగా ఉన్న కుటుంబాన్ని 2 నెలల్లో చిన్నాభిన్నం చేశాడు, ఛిద్రం చేసేసాడు. ఫస్ట్ అల్లుడిని చంపేశాడు విషమిచ్చి, తర్వాత కూతురుని లొంగదీసుకున్నాడు, ఆస్తి పత్రాలన్నీ కాజేశాడు, మొత్తం మొబైల్ హ్యాక్ చేసి ట్రాప్ చేసి మొత్తం వాళ్ళ బలహీనతలన్నీ తెలుసుకున్నాడు అండ్ కుటుంబం మొత్తాన్ని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకున్నాడు. దాంతో ఇంకా మానసిక ఒత్తిడి భరించలేక, అతని బెదిరింపులు భరించలేక వాళ్ళు కుటుంబం మొత్తం గోదాట్లో దూకేశారు. ఎంత పాపం అండి, ఎంత నేరం అండి. సో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గానే చూస్తున్నారు. సో అతని తరపున వీలైతే ఎవరు వాదనలకు కూడా రాకూడదు. ఇంకా ఎవరు కూడా అతని తరపున వాదించడానికి కూడా బార్ అసోసియేషన్ కూడా నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు రేపు పొద్దున్న ఇలాంటి నేరాలు చేయడానికి కూడా వాళ్ళు భయపడతారు. అరే లాయర్లు కూడా మనకు సహకరించరు, మన తరపున వాదనలు వినిపించరు అని.